హలో, ఎవరు? అయ్యగారా? ఉండండి ఉండండి. చిన్నయ్య, సింగపూర్ నుంచి ఫోన్ వచ్చింది. హలో, ఎవరు? బలరాం? స్పీకింగ్. ఎవరు? కృష్ణ. ఏమిటి బ్రదర్, బ్యాంకా? ఎప్పుడో దివాళా తీసింది. ఏమిటి బ్రదర్, మనిషి అయిపోతుండగాలండి. మనిషి పెట్టిన బ్యాంకు ఒక లెక్క. బలరాం, మరి ఇవ్వవలసిన వాళ్ళందరికీ అడ్జస్ట్ చేశాను. అలా వదిలేస్తానా? అందులోనూ ఇలాంటి సమయంలో కొంతసేపు ఆలోచించాను. రైట్స్ అనుకున్నాను. మన టీ ఎస్టేట్, రబ్బర్ ఎస్టేట్, స్కూల్ కనుక్కున్నవే 10 ఎకరాలు అంతా తెగ నమ్మేశాను. బలరాం, ఏమిటి నువ్వు? నీకు నాతో చెప్పకుండా, నన్ను ఒక్క మాట అడగకుండా నా ఎస్టేట్ అంతా అమ్మేశావా? మరేం చేయమంటావు? అనడానికి ఆలోచనకి టైం లేదు. మరొక రోజు ఆలస్యం అయితే నా పరువు ప్రతిష్ట ఏం కావాలి? యజమాని పరువు పోయినా పర్వాలేదు, కానీ ఏజెంట్ పరువు పోవడం మనం ఎలా చేయం? బలరాం, బలరాం, ఏమిటి నువ్వు మాట్లాడి? ఏం ఎందుకలాగా ఆవేశపడతావు? ఈ లాస్ కంతా కారణం ఎవరు? నీవు. నేనా? నీవే, ముమ్మాటికి నీవే. బలరాం, నేనేం చేశాను? అంత చెయ్యరాని పని, పరువు తక్కువ పని నేనేం చేశాను? డబ్బు నిర్లక్ష్యం చేశావు, చిలపింకుల్లా చూశావు, అందుకే నీ దగ్గర ఉండకుండా పోయింది. బలరాం, మరేమిటి? దానికి 20,000, దీనికి 50,000, వాడికి 60, వీడికి 70 అని వెనక ముందు ఆలోచించకుండా దోచలతో దోచిపెట్టేవే. నిన్ను మించిన కోటీశ్వరులు ఈ ఊళ్ళో ఎంతమంది లేరు. వాళ్ళందరూ నీలాగే చేశారా? ధనం కాదు గుణం ప్రధానం అని నాతో వాదించేవే. ఆ గుణాన్ని ఎక్కడ నా తాకట్టు పెట్టి డబ్బు పంపించు. ఇంకా ఇవ్వాల్సిన వాడి దగ్గర సర్దాలి. బలరాం, ఎందుకు నన్ను ఇలా చిత్రవత చేస్తావు? ఏం జరిగింది, ఎలా జరిగింది వివరంగా నేను చెప్పు. లేకుంటే వెంటనే నేను బయలుదేరానా? నువ్వా? ఇక్కడికా వస్తావా? వచ్చి ఏం చేస్తావు? ఉన్న బంగ్లా కూడా అమ్మేసేనే. ఓ మై గాడ్, నా ఎస్టేటే కాకుండా బంగ్లా కూడా అమ్మేశావా? నువ్వు ఇక్కడికి వస్తే అప్పులు వాళ్ళు అడిగే మాటలకు ఆత్మహత్య చేసుకుంటావు. అంతే. వివరాలని చెప్పడానికి నో టైం. లెటర్ ఫాలో. బాయ్. హలో, హలో. ఏమిటయ్యా ఇది? ఏమిటి అన్యాయం? ప్రాణ స్నేహితుడన్నావి, మనల్ని ఒక్క మాట అడగకుండా ఇలా చేసి పెట్టాడే. ఇప్పుడేం చెయ్యాలి? తరుగుర్రో గొప్పగా బతికిన కుటుంబం ఈనాడు నవ్వుల పాలైపోయేటట్టుంది. ఎస్టేట్ అంతా పోతే ఇక మన మర్యాద, గౌరవం అంతా మట్టి పాలైపోతుంది. అమ్మా, నాకు ధైర్యం చెప్పవలసిన నువ్వే ఇలా అయితే ఎలా? ఇది సహజమమ్మా. ఓడలు బండ్లు కావటం, బండ్లు ఓడలు కావటం, లక్షాధికారులు బిచ్చగాళ్లుగా, బిచ్చగాళ్లు లక్షాధికారులుగా మారటం సహజమమ్మా, సహజం. కానీ అమ్మా, కాలం మారవచ్చు, కలిమి పోవచ్చు, లేమి రావచ్చు. ఏది ఏమైనా ఆత్మాభిమానం మాత్రం పోకూడదు. దాన్ని కాపాడుకోవాలమ్మా. అమ్మా, ఏం పర్వాలేదమ్మా. నా బొందులో ప్రాణం ఉండగా మన వంశ గౌరవానికి ఏ లోటు రానివ్వండి. దరిద్రంలోనైనా సరే తలెత్తుకుని బ్రతుకుతామమ్మా. ఏమిటినైనా నీ మొండి ధైర్యం. అమ్మా, ఇలాంటి సమయాల్లో మనోధైర్యం చాలా అవసరం. వెళ్ళమ్మా, వెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకో. వెళ్ళమ్మా. నాన్న నాన్న, సింగపూర్ బ్యాంక్ దివాలా తీసింది. బావ డబ్బంతా పోయింది. విన్నాను విన్నానమ్మా, విన్నాను. ఊరంతా ఒకటే గోల. అయినా తెలివి తక్కువ వాడు. డబ్బు సంపాదించగానే సరికాదు, దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అది మంచివాడి లక్షణం. వాడు ఇష్టం వచ్చినట్టు వెదజల్లితే చాలా గౌరవం అనుకున్నాడు. డబ్బును ఎంత గట్టిగా ముడివేస్తే అంత మంచిది. నాన్న, ఒక్కసారి బావింటికి వెళ్ళి ఏం చేయాలి? వాడితో పాటు మనం కూడా నెత్తిని చేతులు పెట్టుకుని కూర్చోవాలి. అదేమిటి నాన్న, పాపం బావ ఎంత బాధపడుతున్నాడు. చేతులారా చేసుకున్నానికి మనం ఏం చేస్తా చెప్పు? ఇప్పుడు బావా గీవాలి పూసుకున్నామంటే మనకే మోసం. అంచేత బావాలేదు గీవాలేదు, లోపలికి వెళ్ళాలి. ఏమయ్యా కృష్ణ, మా డబ్బు సంగతి ఏం చేశావు? ఆలోచిస్తున్నట్లున్నాడు ఐపీ వేయడానికి. అసలంత తొందరపడి అంతంత డబ్బు ఇవ్వటం మనదే బుద్ధి తక్కువ. ఇంత మోసం చేస్తాడని కలగన్నామా? పెద్ద మనిషి అనుకున్నాం. మర్యాదగా మాట్లాడే అంత రోషం గలవాడు ముందు మా డబ్బు కలిపెట్టి మాట్లాడబోయా? మీ డబ్బు 15 రోజులు అనా పైసలతో సహా ఇస్తాను, వచ్చి తీసుకెళ్ళండి. ఇంకేమండి? ఇస్తాడు, మనం తీసుకున్నాం. ఈ 15 రోజుల్లో ఉన్నదేమన్నా ఉంటే మింగేసి
మనకి జగనామం పెట్టుకొని చెప్పు కానీ మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా మాట్లాడండి. ఊళ్ళో వాళ్ళ సొమ్ము దిగమింగిన వాడికి మర్యాద ఏమిటయ్యా? ఏమన్నావు? సరే వెళ్తాం. ఇదిగో ఈ ఇల్లు ఇంకా నీ క్రింద ఉంది కనుక గెటవడం ఉండగలిగాం. ఎంతకాలం ఉంటుందో నేను చూస్తాను. మిస్టర్, నేను ఎవరనుకున్నావు? త్వరలో తెలుసుకుంటాం. చిన్నయ్య, నేను అప్పుడే చెప్పలా వాళ్ళు యశపురుగులని ఎట్ట కాటేయాలని కాచుకున్నారు చూసావా? కృష్ణారావు గారు వచ్చారు సార్. కృష్ణారావు ఇంకా స్త్రీ ఎక్కడదయ్యా, అది ఎప్పుడో పోయింది. ఇంతకు ఎందుకు వచ్చినట్టు? ఎందుకు అయి ఉంటుందిలే, డబ్బు కోసం. మన దగ్గర ఎక్కడదయ్యా డబ్బు? ఉంది సార్, నిన్ననే 50,000 బ్యాంకులో కట్టాను సార్. కట్టావు? కట్టాను సార్. డబ్బు మెడ కట్టుకుని ఊరంతా సాక్షరా. అందుకాదు సార్. మరి ఎందుకు సార్? పాపం ఆయన సహాయం చేపట్టే కదా సార్ మీరు ఎంత సంపాదించారు. సంపాదిస్తే ఇప్పుడు ఆయనకి ఇచ్చి క్షవరం చేసుకోమంటాం అంతేనా? ఆయన ఇచ్చిన 10,000 ఎప్పుడో తిప్పిచ్చేశాం. తీరిపోయింది రుణం. పోవాయా పో, ఆయన రమ్మను. ఇదిగో ఆయన ఎదుటి ఇష్టం వచ్చినట్టు మాట. ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నాక చెప్పినట్టు చెప్తాం సార్. వెళ్ళు వెళ్ళు. ఓహో, రండి రండి, దయచేయండి దయచేయండి. ఎన్నాళ్ళకి కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చేశారు? అసలు మీరు రావాలా? కాకితో కబురు చేస్తే నేను వచ్చేవాడిని. ఏం తీసుకుంటారు? కూల్ డ్రింక్, పోనీ కాఫీ. అరే బాయ్, ఎవరు అక్కడ? అయ్యగారికి కొంచెం మంచి కాఫీ తీసుకురా. ఏమిటి విశేషాలు? ఎలా ఉంది మార్కెట్ వ్యవహారం? సార్ ఏమయ్యా, పెద్ద మనుషులతో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడే వచ్చిందా నీకు? నాకా సార్, ఆ సేతురాం షావుకార్ గుమాస్తా వచ్చాడా? ఎంత ఇవ్వాలి వాడికి? ఈ రోజు 50,000 కట్టాలి సార్. 50,000? ఇప్పుడు ఎంత ఉందయ్యా బ్యాంకులో? ఎంత ఉంది సార్? 2,000 లోపే. మరి ఇప్పుడు ఎట్లాగయ్యా? బుద్ధి తక్కువగా సరుకు వేరే బుక్ చేశాం. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగితే మాత్రం ఎవరిస్తాడు? ఉన్న సరుకేమో కొన్నప్పుడు కొరివి, అమ్మబోతే అడవిగా తయారైంది, ధరలు ధన్నుమని పడిపోయింది. మరి ఇప్పుడు ఎట్లాగా? అదేమిటి సార్ అలా వెళ్ళిపోతున్నారు? వచ్చిన పని ఏమిటో చెప్పకుండానే తీర్పు. పోనీ కొంచెం కాఫీ అయినా. కాఫీ తాకుండా కడుపు నిండింది. వస్తా. ఏదో మీ దయ, ఈ రోజుకి ఇలా ఉన్నాను. 7 జన్మలకు మీ రుణం మాత్రం తీర్చుకోలేను. ఓహో, కలియుగ కర్ణులా? శ్రీ కృష్ణారావు గారా? ఎవరు నువ్వు? నేనే ధనాన్ని. ధనమా? ఎందుకు వచ్చావు? ఉపదేశం చేయటానికి కాదు, నీ పరిస్థితి నీకు తెలియజెప్పటానికి వచ్చాను. నా పరిస్థితి నాకు బాగా తెలుసు. నీవు లేనందువల్ల నేను దరిద్రుణ్ణి, ధనహీనుణ్ణి. అంతేగా? అంతేకాదు, మర్యాద లేని వాడివి కూడా. అబద్ధం. నువ్వెవరు? నేనే లోకాన్ని, సంఘాన్ని. నీకు కావలసింది ధనం, ధనం, ధనం. అంతేనా? మానవత్వం, మంచితనం ఏమీ అక్కర్లేదా? అవన్నీ ధనం ఉంటేనే. ధనం ఉంటే అవన్నీ నీకున్నట్లే. లేకున్నా నేను అంటగడతాను, అమ్ముతాను. విన్నావా కృష్ణ, విన్నావా? ఇదే యథార్థం, ఇదే లోకం, ఇదే మానవ సంఘ నిజస్వరం. ఈ సత్యం తెలియక, చెప్పినా వినక నన్ను నన్ను ధనాన్ని చులకన చేశావు. నీ ఇష్టం వచ్చినట్టు వెదజల్లావు. నేను వెళ్ళిపోయాను. ఇక అనుభవించు, అనుభవించి అర్థం చేసి నా అవసరాన్ని, విలువను తెలుసు. అంతవరకు దరిద్రుడు, రుణగ్రస్తుడు, మోసగాడి, దొంగవు, దగుల్బాజీని. నేను దరిద్రుని కావచ్చు, కానీ దుర్మార్గుని కాదు. నేను మానవుడిని, మానవుడిగానే ఉన్నాను, ఉంటాను. నా గుణం మారదు, నాలో మంచితనం చావదు, నా మానవత్వం మారదు, మారదు. వెళ్ళు, వెళ్ళు. నన్ను మార్చడానికి ప్రయత్నించకండి. వెళ్ళండి, వెళ్ళండి. ఇదే నా ఎదురీత.